క్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుని మాటలు కొంచెం సేపు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని దేవుని కొరకు, దేవుని మాటల కొరకు మనం, ఎందుకంటే మనం ఇక్కడ ఏదో దేవునికి మనము ఏదో కావాలని, లేకపోతే దేవుడు మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను మనం గమనించి ఇక్కడికి వచ్చినట్లు మనం చూడగలం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని మనం చూసుకున్నట్లయితే చాలామంది బయట అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అలాగే మంచి స్థితిని కూడా ఇచ్చి దేవుడు మనల్ని ఇక్కడే కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం దేవుని ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సమాజంలో కూర్చోవాలండి. కొంచెం సేపు దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా పక్క వాళ్ళతో మాట్లాడకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలని కోరుచున్నాను. చాలా విలువైన సమయం కాబట్టి పక్క వాళ్ళని, పిల్లలు చాలా అటు ఇటు తిరగటం, ఫోన్లు చూడటం, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అలాగే సమాజంలో మనం చూసుకున్నట్లయితే కొంతమందికి కొంత విలువ ఇస్తుంటాం, కొంతమందికి కొంత విలువ ఇస్తుంటాం. లేకపోతే సమాజంలో స్థితిని బట్టి మనం విలువిస్తుంటాం. లేకపోతే సమాజంలో ఒకవేళ వృద్ధులుంటే వృద్ధులకి ఇస్తాం. లేకపోతే సమాజంలో ఒకవేళ స్త్రీలు కనుక బస్సు ఎక్కారనుకోండి, ఏమని రాసి ఉంటుంది? స్త్రీలకు కేటాయించిన సీట్లలోనే వారిని కూర్చొనివ్వండి, వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వండి. అదే మగవాళ్ళ సైడ్లో ఏమని రాస్తారు? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. మగవాళ్ళ సైడ్ ఏం రాస్తారు? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. కాబట్టి కానీ దేవుడు కూడా మనం స్థితిని బట్టి, లేకపోతే మనకున్నటువంటి అవకాశాలను బట్టి, లేకపోతే మనకున్నటువంటి ఆర్థిక స్థితులను బట్టి మనుషులకి, ఎదుటి ఉన్న మనుషులకి, సమాజంలో ఉన్న మనుషులకి విలువ ఇవ్వటం మనం ఎక్కువ చూస్తాం. కానీ దేవుడు కొంతమందికి విలువ ఇవ్వటం, కొంతమందికి విలువ ఇస్తున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే అందరికీ విలువ ఇవ్వట్లేదు. అందరినీ ప్రేమించాడు, కానీ కొంతమందిని ఆయన దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూడగలం. అందరికీ ఇస్తాము, కానీ కొంతమందికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా, కొంతమందికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం మనం చూస్తాం. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం, వివేకము కలిగి యెహోవా ఆకాశము నుండి చూచి పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే
ఎవరైనా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని మాట వింటారేమోనని దేవుడు ఆకాశం నుండి నరులను చూస్తుండటం వేరు, పరిశీలించటం వేరు. పరిశీలించటం అంటే మామూలుగా ఇంగ్లీష్లో రీసెర్చ్ కదా. పరిశీలించటం అంటే చదవటం వేరు, ధ్యానించటం వేరు, పరిశీలించటం వేరు కదా. పరిశీలించటం అంటే రీసెర్చ్ చేస్తున్నాడు, అంటే వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడంట, రీసెర్చ్ చేస్తున్నాడు. ఎవరైనా దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతారేమోనని దేవుడు ఆకాశం నుండి ఏదో నార్మల్గా చూడట్లా అసలు ఎవరైనా కనబడతారేమోనని పరిశీలిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుడు అందరి ఎడల ప్రేమ చూపుతున్నాడు. అందరి ఎడల ప్రేమ చూపుతున్నాడు. అందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు, అందరికీ సూర్యుడిని ఇస్తున్నాడు, అందరికీ ఋతుక్రమాలు అందరికీ ఇస్తున్నాడు, అందరికీ పంటలు పండుతున్నాడు. కానీ వివేకము కలిగి ఎవరైనా దేవునిని వెతుకువారు కలరేమో అని చూస్తున్నాడు అంటున్నాడు. అంటే అందరిని చూస్తున్నాడా, పరిశీలిస్తున్నాడు. ఇంకేమన్నటువంటి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మరణము నుండి తప్పించుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను ఆయన కృప కొరకు ఇక్కడ ఏమన్నా చూడండి, యెహోవా దృష్టి ఆయన యొక్క చూపు, యెహోవా దృష్టి ఆయన యొక్క చూపు ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి ఇప్పుడు అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా, అందరికీ సమానంగా కురిపిస్తున్నాడు కదా. కానీ ఆయన దృష్టి ఒకళ్ళ మీద ఉందంట. మనందరికీ కుమారులు కుమార్తెలు ఉండొచ్చు. ఎవరికి ఉంటుందంటే కుమారులు తల్లికి ఎవరి మీద ఉంటుంది, కడగా పుట్టినటువంటి చిన్న కుమారుని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దేవుడికి కూడా కొంతమంది మీద ఇంట్రెస్ట్ ఉందంట. దేవుడి మీద ఎవరి మీద ఉందంటే ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద. అందరికి ఇవ్వటానికి ఫ్రీగానే ఇస్తున్నాడు, ప్రతిదీ ఇస్తున్నాడు. కానీ ఆయన స్పెషల్ దృష్టి, ఆయన ఫోకస్ ఎవరి మీద పెట్టాడంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఇంకా ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. అంటే మనమందరం కనిపెట్టట్లేదా? మనమందరం కనిపెట్టట్లేదు ఆయన కృప కొరకు. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప అందరికి ఇస్తున్నాడు కదా. మనం అందరిలాగే బ్రతుకుతున్నాం, మనం అందరిలాగే లేచి మన యొక్క కాలకృత్యాలు తీర్చుకుంటున్నాము, మనం కూడా ఉన్నాడు. మరి ఇంకా ఆయన కృప కొరకు కనిపెట్టేది ఎవరు? ఇంకా ఎవరు ఆయన కృప కొరకు కనిపెట్టేవారు? ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారు ఆయన దృష్టి ఉంటుంది. ఆయన కృప కొరకు ఎదురు కనిపెట్టే వారి కొరకేమో ఆయన ఎదురు చూచటం. అంటే ఆయన యందు భయభక్తులు గలవారే అభివృద్ధి చెందుతున్నారా? మిగతా వాళ్ళు అభివృద్ధి చెందటం లేదా? ఇప్పుడు అనేకమైన అన్యులు ఉన్నారు కదా, అన్యులు కూడా అభివృద్ధి చెందుతున్నారు కదా, అన్యులు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా దేవుడు ఎరిగినటువంటి ప్రజలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్లే బాగుంటున్నారు, వాళ్లే చక్కగా గృహాల మీద గృహాలు నిర్మించుకుంటున్నారు, వాళ్లే అనేకమైనటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో నిండి ఉంటున్నారు. మరి ఇంకా ఆయన యందు భయభక్తులు కనిపెట్టి వారి కొరకు ఇంకేంటి ఆయన దృష్టి? ఇంకెందుకు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఎడల నీతిగా నడుచుకొని ఆయన ఎడల భయభక్తులుగా కలిగి ఉండి ఇంకా ఆయన కొరకు ఎదురు చూచటం ఎందుకు? ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి, ఆయన యందు నేను నీతిగా బ్రతకాలి అనుకునే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అలా మరి ఆయన యందు భయభక్తులుగా బ్రతికి ఉంటే మనకేంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యందు నీతిగా బ్రతికితే మనకేంటి కదా? ఇంకా నీతిగా లేని వాళ్ళే బాగా బ్రతుకుతున్నారు, అవునా కదా? ఇంకా ఏ నీతి లేదు, ఏ న్యాయం లేదు, ఒక
ఒక దేవుడు అంటే భయం లేదు, దేవుని కొరకు ఎదురు చూడటం లేదు, దేవుని కొరకు దేవుని ఎడల మనం భక్తి కలిగి ఉండాలి, దేవుని అంటే చాలా భయం కలిగి ఉండాలి అని లేని వాళ్ళు ఇంకా మంచిగా బ్రతుకుతున్నారు కదా, మంచిగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని ఎడల భయభక్తులకు కలిగిన వారికి దేవుడు ఎలా వారిని కాపాడుకోవాలో, దేవుని ఎడల నీతిగా బ్రతికే వారిని దేవుడు ఎలా కాపాడుకోవాలో ఎప్పుడు కూడా వారి ఎడల దేవుడు ఒక కన్ను వేస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు ఏలియా గారు ఆహాబుకి ఏమని చెప్పాడు? ఈ వర్షం కానీ మంచు కానీ ఏది పడదు అని ఆహాబునటువంటి ఇశ్రాయేలు రాజు అనేటువంటి ఆహాబుని ఎదిరికించి సెలవిచ్చినంటే ఏం చేశాడు? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం, జీవము తోడు నా ఆట ప్రకారము గాక మంచైనను నీవు త్రాగుదువు. ఇక్కడ ఏలియా గారు రాజుగారికి చెప్పేశాడు, వార్నింగ్ ఇచ్చేశాడు. వార్నింగ్ ఇచ్చి ధైర్యంగా నిలబడవచ్చు కదా. దేవుడు ఏమన్నాడు? వార్నింగ్ ఇచ్చాడు. ఏలియా గారి చేత వార్నింగ్ ఇప్పించాడు రాజుగారికి. వార్నింగ్ ఇప్పించి వెంటనే మళ్ళీ నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు. ఆయన ఎదుట, రాజుగారి ఎదుట ధైర్యంగా ఉండమనొచ్చు కదా దేవుడు. ఎందుకని? ఆహాబు ఎటువంటి వాడు 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. అదే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇలాంటి ఆహాబు ఎదుట ఏలియా గారు ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏమన్నాడంటే, వెంటనే యెహోవా వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షం. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. అంటే ఈ ఆహాబు నుంచి ఏలియాని నేను కాపాడుకోవాలి, ఆహాబు నుంచి నేను ఏలియాని కాపాడుకోవాలి. ఏలియాతో నాకు ఇంకా చాలా పని ఉంది, ఇక్కడ ఏ హాని జరగకుండా తన యందు భయభక్తులు గల వారిని, తన కృప కొరకు ఎదురు చూచు వారిని ఏలియా గారిని ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరి చేత తనకు ఆహారం? కాకోలముల చేత. ఏంటంట? ఒకసారి చూడండి, ఏమేమి తెచ్చినాయో కాకులు చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకును నివాసము చేసెను. ఉదయమందు రొట్టెలను మాంసమును అస్తమయమందు ఉదయం ఏం తెచ్చినాయి అంట? రొట్టె. కాకులు ఎక్కడన్నా తెస్తాయండి? కాకులకే చాలదు కదా. కాకులేమో ఉదయాన ఏం తెచ్చినాయంట? రొట్టెలు తెచ్చినాయంట. తర్వాత ఏం తెచ్చినాయంట? మాంసం తెచ్చినాయి. అంటే కాకులు తెచ్చి ఒక్కొక్క ముక్క ఏలియా దగ్గర తీసుకురావటం, ఏలియా దానిని తినడం. కాకులు తెచ్చేది మీకు ఏమైనా సరిపోద్దా? కాకులు తెచ్చి ఒక ముక్కుతో తెచ్చి ఏమన్నా సరిపోతుందా? అంటే ఏలియాకి సరిపడినటువంటి రొట్టెలు, సరిపడినటువంటి మాంసము దేవుడు అందజేశాడు. అంటే తన యందు భయభక్తులు గలవారికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను అన్నాడు దేవుడు. అలాగే 17వ అధ్యాయము 12-13 చూడండి. ఇక్కడ ఇంకొక ఆమె యెహోవా కృప కొరకు ఎదురు చూస్తూ ఉంది. యెహోవా తన కృప కొరకు, యెహోవా యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ ఒక ఆమె.
ఆ, 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 ఆ. నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒక్కటైనను లేదు. చాలండి. ఇక్కడ కేరీతు వాగు దగ్గర అయిపోయిన తర్వాత సీదోనులో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి పంపించాడు దేవుడు? సారేపతులో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమె దేవుని కొరకు, దేవుని కృప కొరకు ఎప్పుడు మంచి కరువులో ఉన్నది కదా, కరువు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏలీని ఎక్కడికి పంపించాడు దేవుడు? ఆమె సారేపతులు అనేకమైనటువంటి విధవరాలు ఉన్నను, అనేకమైనటువంటి విధవరాలు ఆ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూచుచున్నటువంటి ఆ విధవరాల దగ్గరికి దేవుడు పంపాడు. పంపి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఏలియా గారు నీ దగ్గర ఉన్నటువంటి రొట్టె కానీ నీ దగ్గర ఉన్నటువంటి నూనెతో కానీ నాకు ఒక అప్పము చేసుకుని లేకపోతే ఒక రొట్టెను తీసుకుని రమ్మంటే ఆ విధవరాలు అంటుంది దేవుడు అంటే మళ్ళీ 12 చదవండి. 12 అందుకు ఆమె అంటే ఏలియా గారు ఎవరో తెలీదు. ఏలియా గారు ఎవరో తెలుసు ఆమెకి? ముందుకు ఆమెకి పరిచయం ఉందా? ఏమీ లేదు, పరిచయం లేదు, ఏమీ లేదు. కానీ ఆ విధవరాలు అంటుంది నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకు నేను వచ్చి తిన్నా. నేను అంటే రేపు ఏదో ఇక మాకు ఇదే లాస్ట్ రొట్టె, ఒకవేళ ఇది నా కుమారునికి ఇచ్చి నేను చచ్చిపోవచ్చేమో అని వచ్చింది. కానీ ఏలీ గారితో ఏమనంటుందంటే నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటుంది. అంటే పుల్లలు ఏరుకున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంది ఆమె. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంది. దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నమ్మకంగా ఎదురు చూస్తుంది. ఏలియాను పంపించాడు. ఏలియాను పంపించి అద్భుత కార్యాన్ని చేశాడు. 15-16 ఒకసారి చూడండి. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన చొప్పున మాట చేయగా అటు తరువాత రోగి చాలండి. ఎప్పుడైతే ఏలియా గారు తీసుకురమ్మన్నాడు, దేవుని మీద ఆధారపడింది. దేవుని మీద ఆధారపడి ఏం చేసిందంటే తీసుకొచ్చింది. ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఆ తొట్టెలో ఉన్న పిండియు ఆ నూనె కూడా ఎప్పుడు కూడా అయిపోలేదు. ఎప్పుడో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని క్రొత్త నిబంధనలో దేవుడు ఎవరైతే తన మీద ఆధారపడి, ఎవరైతే తన ఎడల భయభక్తులు కలిగి, ఎవరైతే దేవునితో నీతిగా బ్రతుకుతారో ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని క్రొత్త నిబంధనలో కూడా ఆ యొక్క విధవరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల నీతిగా బ్రతుకుతారో ఆ యొక్క సాక్ష్యం గురించి లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఏలియా దినముల యందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న
ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో కూడా ఆ విధవరాలి యొక్క భయభక్తుల గురించి, ఆ విధవరాలి యొక్క నీతి గురించి శిష్యులతో చెప్తున్నాడు. నేను ఎవరి దగ్గరికి, అనేక మంది ఉన్నారంట విధవరాండ్రులు. ఇశ్రాయేలీ జనాంగంలో అనేక మంది విధవరాండ్రులు ఉన్నను నేను ఎవరి దగ్గరికి పంపించాను ఏలియాని? సారేపతిలో ఉన్నటువంటి ఒక విధవరాలి దగ్గరికే నేను పంపించాను. కానీ అందుకనే ఇప్పుడు యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు నీతిగా బ్రతికిన వారి మీదనే ఆయన అనేక మంది విధవరాండ్రులను, ఇశ్రాయేలీ జనాంగంలో అనేక మంది విధవరాండ్రులు ఉన్నా కానీ ఎవరి దగ్గరకు పంపాడు? ఆ సారేపతిలో ఉన్నటువంటి ఒక చిన్న విధవరాలి యొద్దకు పంపాడు. ఒకవేళ దేవుడు మన ఎడల కూడా, నీవు దేవుని దృష్టి మన ఎడల ఉండాలి అంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కను దృష్టి మన మీద ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు క్వశ్చన్ వేయచ్చు, ఏమండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నాకేంటి ఉపయోగం కదా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఏమీ లేకుండా పోతుంది కదా, ఏమీ లేకుండా పోతుంది కదా. వాళ్ళే చాలా బాగుంటున్నారు కదా. అంబానీకి దేవుడు తెలుసా? అనిల్ అంబానీకి దేవుడు తెలీదు కదా. అదానికి దేవుడు అంటే ఎవరో తెలీదు కదా. దేవుడు తెలుసా? దేవుడు తెలీదు, కానీ వాళ్ళే బాగుంటున్నారు కదా. ఇదే డౌటు మన ఇర్మియా గారికి కూడా వచ్చింది. ఏంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఏంటి వాళ్ళే బాగుంటున్నారు కదా. రోజు నేను చర్చికి వస్తున్నాను, ప్రతి ఆదివారము, సంవత్సరంలో 52 ఆదివారాలు నేను 10:30కే వస్తున్నాను కదా, భయభక్తులు కలిగి ఉంటున్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితి కానీ, నా భౌతికమైనటువంటి పరిస్థితి కానీ నాదేం బాగోట్లేదు కదా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు ఎదిగి ఫలమిచ్చుచున్నారు, వారి నోటికి సమీపముగా ఉన్నావు గనుక గాని దూరముగా నేను ఇర్మియా గారు అంటున్నాడు, నేను నీతో వాదిస్తున్నాను, నేను నీతో గొడవాడుతున్నాను, కానీ నువ్వు నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావయ్యా. దేవుడితో అంటున్నాడు ఇర్మియా గారు, కనబడుతున్నావు, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. దుష్టులు చాలా బాగుంటున్నారు, నీతిగా లేనివారు, దేవుడంటే భయం లేనివారు, దేవుడంటే లెక్క లేనివారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుడంటే అసహించుకున్నవారు చాలా బాగుంటున్నారు. వారి మార్గములను నీవు సఫలపరుస్తున్నావు, వారు చాలా బాగుంటున్నారు, కానీ నేను నీతో వాదిస్తాను అని ఇర్మియా గారు అంటున్నారు. వారి మార్గాలు చక్కగా ఉన్నాయి, వారి కుమారులు బాగుంటున్నారు, వారి కుమార్తెలు బాగుంటున్నారు, వారికే ఉద్యోగాలు వస్తున్నాయి, వారికే ఆర్థికంగా బాగా బలపడుతున్నారు, నేను దేవునికి నీతిగా ఉన్నాను, అయినా ఇదేం బాగలేదు దేవా అంటున్నాడు ఇర్మియా గారు. మరి ఇంతకీ దుష్టులెవరు? దుష్టులంటే ఎవరు? దేవుడంటే లెక్కలేనివారు, దేవుడంటే భయం లేనటువంటి వారు. వాళ్ళనే నువ్వు ఇలా చేస్తున్నావేంటయ్యా అని ఇర్మియా గారు దేవునితో వాదిస్తున్నారు. ఇదే డౌటు ఇంకొకరికి వచ్చింది. ఇదే డౌటు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాను, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మాకేమీ రావటం లేదు అని ఇర్మియా గారికి వచ్చినటువంటి డౌటు ఇంకొక అతనికి వచ్చింది, ఇంకొక భక్తుడికి వచ్చింది. కీర్తన గ్రంథము
73వ కీర్తన 73వ కీర్తన మొదటి వచనం మనం చూసినట్లయితే దయాళుడై ఉన్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. 11వ వచనం చూడండి. అలాగే దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా వారు అనుకొందురు. చాలండి. ఇక్కడ ఎవరు ఈ కీర్తన ఎవరు రాశారంటే పైన కనపడుతుంది చూడండి. ఆసాపు గారికి కూడా ఇర్మియా గారికి వచ్చినటువంటి డౌటే మనకు వచ్చినటువంటి డౌటే ఆసాపు గారి కాడికి వచ్చింది. ఆసాపు గారు అంట ఆయన ఏమనుకుంటాడు చూడండి, భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను, ఆయన కూడా అసూయ వచ్చిందంట. ఏంటి దేవుడు అంటే లెక్కలేదు వీళ్ళకి, దేవుడు అంటే భయం లేదు, వీళ్ళే క్షేమంగా ఉన్నారని ఆయన అసహించుకున్నాడంట. మనకలాగే ఆయనకి అసూయ పుట్టిందంట, మనకలాగే ఆయనకు కూడా మత్సరం పుట్టిందంట. దేవుడు అంటే లెక్కలేని వారికి మంచి మంచి ఆస్తులు ఉన్నాయి, వారికి తెగులు పుట్టదంట. ఇంకేమన్నట్టు చూడండి, గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, వారు బాగా బలంగా ఉన్నారంట, వాళ్ళకి తెగుళ్ళు రావట్లేదంట. కరోనా కాలంలో ఎక్కువ మంది పాస్టర్లు చనిపోయారంట, చాలా మంది పాస్టర్లు చనిపోయారంట. ఆయన అంటున్నాడు వాళ్ళకి తెగులు రావట్లేదు, వాళ్ళే పుష్టిగా ఉంటున్నారు. చివరికి వాళ్ళు అనుకుంటున్నారంట, 11వ వచనంలో అంటున్నాడు చూడండి, చివరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసు వాళ్ళు, చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే అసలు దేవుడికి బుర్ర ఉందా, దేవుడికి తెలివి ఉందా? దేవుడికి తెలివి అనేది ఉంటే దేవుడు అంటే లెక్కలేని వారికి, దేవుడు అంటే భయం లేని వారికి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. అసలు దేవుడి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. మహోన్నతునికి తెలివి ఉన్నదా ఇంకా అని వారు అనుకొందురు. చివరికి అక్కడికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు చివరికి ఏమంటాడంటే ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుడు మొదటి వచనం, నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పినంటే ఇక నాకు దేవుడు వద్దు, నేను జారటానికంటే దేవుడు నాకు వద్దు అనే స్థాయికి నేను వెళ్ళిపోయాను అని ఆసాపు గారు అంటున్నారు. కొంచెమే తప్పిపోయారంట. కొంచెం ఉంటే ఇక దేవుడు లేడు, ఏమీ లేడు, దేవుడు లేడు, గీవుడు లేడు, నాకు ఇక భక్తి వద్దు, ఈ నీతిగా నేను ఉండలేను అని కొంచెంలో తప్పిపోయాడంట. దేవుడు కొంచెంలో తప్పిపోయేవాడిని నేను, ఈ భక్తి నాకు వద్దు, ఇక నేను ప్రతి ఆదివారం నేను రాలేను అని అనుకునే స్థాయికి వెళ్ళిపోయారంట ఆసాపు గారు. ఎందుకని? వాళ్ళే పుష్టిగా ఉంటున్నారు, వాళ్ళకే తెగులు రావట్లేదు, వాళ్ళ కుమారులే బాగుంటున్నారు, వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక్కడ అన్నారు కదా మొదటి వచనం నుంచి, వాళ్ళకి తెగులు రావట్లేదు, ఏమీ రావట్లేదని కదా, వాళ్ళకే తెగులు రావట్లేదు అని అంటున్నాడు కదా. అది ఇవన్నీ చూసి నేను జారిపోయే స్థితికి వెళ్ళిపోయాను, నేను కూడా గుడి మానేసే స్థాయికి వెళ్ళిపోయాను అని ఆసాపు గారు అంటున్నాడు. ఇంకా దేవుని ఎడల భయభక్తులు లేని వారు అనుకుంటున్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారంటే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం, ఇంకా ఏమనుకుంటున్నారో చూడండి. ఇంకా వాళ్ళు ఇంకేమనుకుంటున్నారు చూడండి. వాళ్ళు దుష్టులు, ఆ మాట చూడండి అసలు, దుష్టులు పొగరెక్కి ఇంకా యెహోవా దేవుడు లేడని యోచించుదురు, వారెల్లప్పుడు
భయము మానుకొని ప్రవర్తింతురు. అంటే దేవుని ఎడల భయభక్తులు లేని వారు అనుకుంటారంట, వారు ఏమన్నాడు, వారు పొగరెక్కి అంటే మనం అంటుంటాం కదా, వీడికి బాగా పొగరెక్కువ అని అంటుంటాం కదా, అలా ఆ స్థాయికి వెళ్ళిపోయి ఏమన్నారంటే వారు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకుందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ కూడా యోచించుదురు. దేవుడు లేడు, ఏమీ లేడు, ఇంకా పొగరెక్కి మాట్లాడతారంట ఇంకా వాళ్ళు కదా. పొగరెక్కి వాళ్ళ మాటలు ఎలా ఉంటే లెక్క అసలు పెద్దలంటే, దేవుడంటే, మనుషులంటే, ఎదుర్కొన్నటువంటి ఒక సహోదరులు అంటే, ఒక విశ్వాసం అంటే ఏ భయము భక్తి లేకోకుండా పొగరెక్కి మాట్లాడతారంట. వారు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని అనుకుంటారంట వాళ్ళు. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడులే, దేవుడు మా జోలికి ఎందుకు వస్తాడులే, దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడులే, అసలు దేవునికి మహోన్నతునికి తెలివి ఉన్నదా, అసలు దేవుడికి బుర్ర అనేది ఉందా అని వారు అనుకుంటారంట. ఇంకేమంటాడంటే దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించెదరు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు. భయం ఉండదంటే ఇంకా దేవుడు లేడు అనుకునే వారికి భయం అనేది ఉంటుందా? భయము లేదు. అది ఒక 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 డైరెక్టర్ అన్నాడు, దేవుడు అనే ముసుగులో దేవుడు అనే ఒక అపోహ మనకుంటే మనం భయభక్తులు కలిగి ఉంటే మనం ఫ్రీగా ఉండలేమన్నాడు ఒక ఆయన. అది మీ అందరికి తెలుసు కదా. దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటే మనం ఫ్రీగా ఉండలేమన్నాడు ఒక ఆయన. అంటే దేవుడు ఉంటే మనం భయభక్తులు కలిగి ఉంటాం. భయభక్తులు కలిగి ఉంటే అన్ని మానుకోవాలి, మన అలవాట్లు మానుకొని అలా ఉండలేము అన్నాడు ఒక ఆయన. అంటే దేవుడు అనేవాడు ఉంటే మనం ఏముండాలి, దేవునికి లోబడి బ్రతకాలి. అలా ఆ కాన్సెప్టే లేదనుకోండి, ఇక మనం దేవుని ఎడల భక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ఎడల భయభక్తులు లేని వాళ్ళు పొగరెక్కి మాట్లాడతారంట. దేవుని ఎడల భయభక్తులు కలిగి లేనటువంటి వారు దేవుడు విచారణ చేయుడు అనుకుందరు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవుడికి తెలివి లేదు అనే కాడికి వెళ్ళిపోతున్నారు. అంటే మేమే కరెక్టు అని అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అందుకే ఏంటంటున్నాడు, ఒకవేళ నువ్వు అలా అనుకుంటే, ఒకవేళ దేవుని ఎడల ప్రేమ లేని వారు, దేవుడంటే భయం లేని వారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను చూసి నువ్వు ఒకవేళ అనుకుంటే, దేవుడు అంటున్నాడు వాళ్ళ కొరకు, మన కొరకు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ యోబు స్నేహితుడైనటువంటి జోఫర్ గారు మాట్లాడుతున్నారు. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషము మాత్రమే ఉండును. ఇది కొంచెం మనకు రిలాక్సింగ్గా ఉంది కదా, కొంచెం ఊరట కలిగినటువంటి స్టేట్మెంట్ లాగా ఉంది కదా. అంటే ఒకవేళ దేవుని ఎడల భయభక్తులు కలగనటువంటి వారు, దేవుని ఎడల భక్తి లేనటువంటి వాడు, దేవుడే లేనటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళని చూసి నువ్వు అనుకోవాలంట, మనకి ఇక్కడే జోఫర్ గారు అంటున్నాడు, అది కొంచెం కాలమే ఉంటుంది, కంగారు పడవద్దు, కొంచెం కాలమే ఉంటుందని మనం అనుకోవాలి. మళ్ళొకసారి చదవండి 4వ వచనం. 4వ వచనం చూడండి. 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును, భక్తిహీనుల సంతోషము నిమిషము మాత్రమే ఉండును. మనం అనుకోవాలి భక్తిహీనులకు సంతోషం ఎంతకాలం? కొద్ది కాలం అంటే మనిషి ఆయుష్కాలం అని దేవుడు చెప్పాడు కదా మనకి. 70 సంవత్సరములు, అధిక బలము నీడల 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలకే కొంచెం కొద్ది కాలమే సంతోషము అని దేవుడు మనకు చెప్తున్నాడు.
నీ కాలము ఓకే, మన మనసులో అనుకోవాలి, భక్తిహీనులు సంతోషం ఎంత కాలం అంట, కొద్ది కాలమే ఉంటుంది అని నువ్వు అనుకోవాలి. మనది మనది శాశ్వత కాలం ఉండేటువంటి విజయం మనది, శాశ్వత కాలం ఉండేటువంటి ఆశీర్వాదం మనది. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి లేనటువంటి వారిని చూసి నువ్వు మచ్చరపడవద్దు. ఆసాపులాగా మనకొక వాగ్దానం ఇస్తున్నాడు, మనకొక బలమైన వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తనల గ్రంథము చూడండి, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 15వ వచనం. 15వ వచనం. అయినను అలాగే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనం చదవండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను చాలా జాగ్రత్తగా చదవండి. నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎవరంటారండి ఈ మాటలు? పైన చదవండి. దావీదు గారు అంటున్నారు. దావీదు గారు ఏమంటాడంటే ముసలితనంలో, ఇప్పుడు చదవండి, మొదటి వచ్చిన చదవండి, 37, 25 చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. నేను చిన్నవాడినై ఉన్నాను, నేను ముసలివాడినై వచ్చాను, నేను ముసలితనానికి వచ్చేసాను. అయినను ఇక్కడ చూడండి, నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని చూచుండలేదు. అది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనకొచ్చే ఆశీర్వాదం. అంటున్నాడు, నీతిమంతులు నేను విడువబడుట ఎప్పుడు నేను చూడలేదు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండి. ఫోన్ కట్ చేయాలి. ఎవరు ఫోను? దేవుని ఎడల స్విచ్ ఆఫ్ చేయాలి. దేవుడు అంటున్నాడు, నీతిమంతులు విడువబడుటయు వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం. దేవుని ఎడల ఈ వారి సంతానము అంటున్నాడు ఇక్కడ కదా. ఒకవేళ నీ జనరేషనే కాదు, నీ సంతానము, నీ జనరేషన్ తర్వాత వచ్చే సంతానము కూడా భిక్షమెత్తుకోవటం నేను ఎన్నడూ. దావీదు గారి యొక్క అనుభవంలో, నేను చిన్నవాడనున్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ ముసలితనంకి వచ్చిన తర్వాత కూడా దేవుడు నీతిమంతులుగా ఉన్నవారిని కానీ, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారిని కానీ, దేవుని అంటే భయం కలిగినటువంటి వారిని, దేవుని ఎడల మన విశ్వాసం కలిగి ఉండి దేవునితో మనం నడిచిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడవబడటం కానీ, వారి సంతానము భిక్షమెత్తుకునటం నేను ఎన్నడూ చూడలేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఒకవేళ దేవుని ఎడల నువ్వు భక్తిగా ఉంటే నీ సంతానం ఎప్పుడు కూడా భిక్షమెత్తుకొనటం కానీ, దేవుడు విడువబడటం కానీ ఎప్పుడు చూడడంట. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఎందుకంటే ఉట్టిగానే దేవుడు ఆ మాటలు చెప్పలేదు. అసలు నువ్వెన్నడూ భిక్షమెత్తుకుని దేవుడు దేహి అని నిన్నెప్పుడు ఎదుటి వారిని చేయి చాచేవారుగా ఉంచడంట. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే
ఆ కనుదృష్టి ఉండాలి అంటే దేవునికి నువ్వు నమ్మకంగా బ్రతకాలి. దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతికితే, ఆయన దృష్టి, ఆయన కనుదృష్టి నీ మీద పడితే, ఆయన యొక్క కనుదృష్టి నీ మీద పడేలాగా నీ జీవితం, మన బ్రతుకులు ఉంటే, నీ సంతానము విడువబడుట కానీ, లేకపోతే నువ్వు విడువబడటం కానీ, నీ సంతానం భిక్షమెత్తుట కానీ నువ్వెప్పుడు చూడవు అంటున్నాడు. నువ్వెప్పుడు ఆశీర్వదింపబడేవాడుగా, ఆశీర్వదింపబడే కుటుంబంగా ఉంటావు అని తప్ప నువ్వెప్పుడు విడవబడటం కూడా దేవుడు చూడడం అంట. గొప్ప గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తున్నారు దేవుడు. అలాంటి ఆశీర్వాదం నువ్వు అంటే, ఒకవేళ అన్యులు బ్రతికి ఉంటే వారి వరకే, వారి జనరేషన్ వరకే నువ్వు ఉంటావేమో, కానీ నీ జనరేషన్ నీ సంతానము కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎన్నడూ కూడా భిక్షం ఎత్తుకున్నట్టు నువ్వు ఎన్నడూ చూడలేదు అని దావీదు గారు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఒకవేళ నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి, దేవుడు అంటే లెక్క లేకుండా తిరగబాకండి. నేను ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే, ఒకవేళ ఆయన ఎడల నీతిమంతులుగా లేకపోతే ఆయన యందు భయం లేకుండా ఉంటే, ఆయన యందు భయభక్తులు లేకుండా ఉంటే ఇది రివర్స్ అయిద్దా? ఇది రివర్స్ అవుతుందా? ఇప్పుడు చెప్పాడు 37:25 ఏమంటున్నాడంటే, నీతిమంతులు విడుబడుటయు కానీ ఆయన సంతానము భిక్షమెత్తుకునుట కానీ నేను ఎన్నడను. ఒకవేళ లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? నువ్వు విడువబడితే, దేవుని ద్వారా నువ్వు విడువబడ్డావు అనుకో, నీ సంతానం ఏమైపోతుంది అంటాడు? భిక్షం. అంటే ఒకవేళ దేవునికి అనుకూలంగా ఉంటే జరిగే ఆశీర్వాదం ఇది కదా. ఒకవేళ లేకపోతే ఇవన్నీ ఉల్టాగా జరిగినట్టేగా, ఆపోజిట్లో మనకు అన్నీ సంభవించినట్లే కదా. భిక్షం ఎత్తుకొనటం నీ స్థాయికి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటున్నాడు? భిక్షం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. దేహి అని అడుక్కునే స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడేమో. దావీదు గారు మనకు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఎడల నువ్వు నమ్మకంగా ఉంటే, నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని, నీ యొక్క పవిత్ర జీవితాన్ని దేవుని ఎడల గడిపితే, దేవుడు అంటున్నాడు అసలు నీ సంతానం కూడా చూసుకునే పని లేకుండా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒకవేళ లేకపోతే ఇవన్నీ కూడా మన ఎడల, ఒకవేళ దేవుడు లేడని వారు పొగరెక్కి మాట్లాడుతున్నారే, వారిలాగా ఒకవేళ నీ స్థితిలోకి వెళ్ళిపోయేవేమో. మహోన్నతునికి తెలివి ఉన్నదా అని దేవుడు మాట్లాడుతుంటే, దేవునికే తెలివి లేదనే స్థాయికి మనం వెళ్ళిపోవచ్చాము. దేవునికి తెలివి ఉన్నదా? దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు చేస్తాడు? దేవుడు ఉంటే ఇలా ఎందుకు నేను ఉంటాననే స్థాయికి నువ్వు ఒకవేళ వెళ్ళి ఇర్మియా గారిలాగా, లేకపోతే ఆసాపు గారిలాగా నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేసావనుకో, నీ స్థాయి అంటే భిక్షం ఎత్తుకునే స్థాయికి నువ్వు వెళ్ళిపోతావేమో, నేను వెళ్ళిపోతానేమో. అలా వెళ్ళకుండా, ఆ స్థాయిలోకి వెళ్ళకుండా, అటువంటి నీచ స్థాయిలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మన యొక్క నీతి జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని గడిపి ఇలాంటి స్థాయికి వెళ్ళకోకుండా, అలాంటి నీచమైన స్థాయికి వెళ్ళకోకుండా, ఇక్కడే కాదు భౌతికంగానే కాదు ఆత్మ సంబంధంగా నువ్వు ఏ స్థితిలోకి పడిపోతావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అట్టి స్థాయికి మనం వెళ్ళకుండా అంటే భిక్ష వెతుకునే స్థాయికి మనం వెళ్ళిపోతామేమో. కాబట్టి దేవునితో మన యొక్క సంబంధాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు పొగరెక్కి మాట్లాడుతున్నారే, ఆ స్థాయికి నువ్వు వెళ్ళకూడదు, ఆ స్థాయికి నేను రాకూడదు. కాబట్టి అటువంటి స్థాయిని మనం ఉండకుండా, మందికి అంటాడు కదా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, మనందరికీ సుపరిచితమైన వాక్యం కదా. మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణం వరకు కూడా అదే భయమును, అదే భక్తిని మనం కంటిన్యూ చేసినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే దేవుడంటే తెలియని వారికి, దేవుడంటే తెలియని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే అసలు ఆ ఆశీర్వాదాలు నీకు తెలియవు. అందుకన్నాడు కదా, దేవుడు ఇచ్చేటికి, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమంటున్నాడు? దేవుడు తన్ను ప్రేమించే వారికి అంటే
ఆయన యొక్క కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే దేవుడు నీకు ఎట్లా సహాయం చేస్తాడో, నీకు కంటికి కనబడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి గోచరము. అంటే మనుష్య హృదయానికి తెలియదు, అరే సడన్గా వచ్చి నన్ను కాపాడాడు, అరే సడన్గా వచ్చి నాకు ఆహారం ఇచ్చాడు, సడన్గా వచ్చి నాకు ఈ సహాయం చేసి, అంటే నీ ఊహకు కూడా అందదనమాట దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసేటటువంటి ఆశీర్వాదం. ఒకవేళ ఆయన దృష్టి నీ మీద ఉంటే ఆయన చేసేటువంటి కార్యాలు నీకు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అర్థం కాదు అంటున్నాడు. ఆ విధంగా నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదం కావాలి అనుకుంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన యందు నీతిమంతులుగా ఉండి మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని అంతము వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండుము. అప్పుడు నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందటానికి సిద్ధంగా ఉండాలని నాకు నేనుగా హెచ్చరించుకుంటూ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి అలాగే ప్రసన్న గారికి నా హృదయపూర్వక వందనాలు.